మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ బిల్లు వీగిపోతే సీఎం రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. కేవలం సోనియా, ప్రియాంకలకు పదవులు వస్తే మహిళలకు న్యాయం జరిగినట్లు కాదని ఎద్దేవా చేశారు. మహిళలు కాంగ్రెస్, ఇండియా కూటమిని క్షమించరని హెచ్చరించారు. కుట్రపూరితంగా మొదటి నుంచి ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. మహిళా సాధికారత పట్ల కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇలా మహిళలకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పాపం ఆయన ఏదో చేస్తున్నాను అని చెప్పి సన్మానాలు చేయించుకుంటున్నాడు. ఎవరన్నా బిల్లు సక్సెస్ అయితే సంబరాలు చేసుకుంటే తప్ప బిల్లు ఫెయిల్ చేస్తే సంబరాలు వాళ్ళు చేసుకున్నాను. దేశంలో వాళ్ళు ఫస్ట్ చూస్తున్నాను నేను. మరి రేవంత్ రెడ్డి గారు నేను చాలా గొప్ప పని చేసినా చెప్పుకుంటున్నాడు ఇలా. కానీ గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో, గ్రౌండ్ స్థాయిలో మహిళలు ఆయన విషయంలో ఏ విధంగా చీదరించుకుంటారు, ఏ విధంగా తిట్టుకుంటారో పాపం ఆయన తెలుస్తలేదు. ఆయన ఇంటర్వ్యూస్లో చెప్తలేదు పాపం ఆయనకు. నేను చాలా పెద్దగా అయిపోయినా, ఢిల్లీని శాసించేది నేనే, తొందర అవకాశం దొరికితే రాహుల్ గాంధీ ప్లేస్లో కూర్చోవాలి నేను. ఆయన ఆలోచన కదే, ఎందుకంటే రాహుల్ గాంధీకి ఏం తెలియదు. కాబట్టి ఆ ప్లేస్లో కూర్చోవాలని చెప్పి తాపత్రయపడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు.